ఇప్పుడు మనం వెన్గంగ, పెనగంగ, వార్ధ 3 నదుల కలయిక వల్ల ఏర్పడ్డ ప్రాణహిత నది దగ్గర ఉన్నాం. వాస్తవంగా గోదావరి నదికి అనేక ప్రాజెక్టులు మహారాష్ట్రలో కట్టబడ్డాయి. తెలంగాణలోకి వచ్చిన తర్వాత పోచంపాడు ప్రాజెక్టు కట్టిన తర్వాత గోదావరిలో నీటి ప్రవాహం బాగా తగ్గిపోతుంటుంది. మళ్ళీ గోదావరిలో ఎక్కువగా నీరు లభ్యమయ్యేది ప్రాణహిత నది ద్వారానే. గోదావరిలో కలిసే ప్రధాన నదుల్లో ఎక్కువ నీటిని మోసుకొచ్చేది ప్రాణహిత. ఎక్కువ దూరం ప్రవహించే నది ఏదైతుందో అది మంజీరా. వేగంగా గోదావరిలో కలిసే నది ఏదైతుందో అది ఇంద్రావతి. కానీ నీటి లభ్యతలో ప్రాణహిత చాలా పెద్దది. ఇక్కడ నుంచి మనకు కనిపిస్తున్న ఈ ఎడమై భాగం ఏదైతుందో ఇది వార్ధ. ఇది ఆల్రెడీ వెనుగంగను కలుపుకొని ముందరికి వస్తుంది. వెనుగంగ, పెనుగంగ, వార్ధ ఈ ప్రాంతంలో కలుస్తాయి. తుమ్మిడి హట్టి అనే ఈ ప్రాంతంలో 2 గ్రామాల కలయిక ఇది. వాస్తవంగా ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలి. ఎందుకోసం ఇక్కడ ప్రాజెక్ట్ కట్టినప్పుడు ఏమైందంటే గ్రావిటీ ద్వారా ప్రాజెక్టు తీసుకుపోయినప్పుడు దాదాపుగా 40,000 కోట్ల రూపాయలతోటి ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేది. కానీ ఇక్కడ కట్టాల్సిన ప్రాజెక్ట్ని 100 కిలోమీటర్ల దిగువకు తీసుకుపోయి కాళేశ్వరం వద్ద కట్టారు. వాస్తవానికి ఈ మధ్యకాలంలో కాళేశ్వరం దగ్గర నీటి మట్టం పెరగడానికి పెద్ద నదుల కలయిక ఏమీ లేదు. కానీ ఇక్కడే కనుక తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కడితే ప్రధానంగా ఆసిఫాబాద్, కొమరంభీం జిల్లాకి, ఆదిలాబాద్ జిల్లాకి, కరీంనగర్ జిల్లాకి ఎక్కువగా ఉపయోగం ఉండేది. అట్లాగే ఈ నీటిని ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ అనే రూపంలో దరిదాపుగా రంగారెడ్డి జిల్లా వరకు తీసుకుపోయే ప్రయత్నాలు చేసేవాళ్ళు. అలాగే వరంగల్ జిల్లా కూడా కొంత వాటర్ వచ్చేది. కానీ ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో నిర్మించాల్సిన ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కాళేశ్వరకు మళ్లించడం వల్ల ఏమైపోయిందంటే వ్యయం పెరిగింది. దాదాపుగా 150,000 కోట్లకు పెరిగిపోయింది. చివరికి అది సరి అయిన ప్లేస్లో కట్టకపోవడం వల్ల కూలిపోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రంపై అతిపెద్ద ఆర్థిక భారం జరిగింది. కాబట్టి మనం నదీ జలాలు అర్థం చేసుకోకుండా ఒక రాష్ట్ర అభివృద్ధిని అంచనా వేయాలి. ఇక్కడ మనకు కనిపిస్తున్న సుందరంగా కనిపించే వార్ధ కానీ, అలాగే వెనుగంగ, పెనుగంగలు కానీ అద్భుతంగా కనిపిస్తున్న ఈ దృశ్యం ఏదైతుందో ఈ దృశ్య మాలిక దాదాపుగా దూరం వెళ్ళిపోతుంది. గోదావరిలో కలిసేంత వరకు ప్రాణహిత సంగమం జరిగేంత వరకు ప్రాణహిత నది ప్రవహిస్తుంది. కానీ తుమ్మిడిహట్టి వద్ద కనుక ప్రాజెక్టు కడితే ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకి అద్భుతమైన సంపద, అద్భుతమైన పంటలకు సంబంధించిన అవకాశం ఉండేది. దీన్ని మార్చడం వల్ల ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరిగింది, అప్పుల కుప్పగా మారిపోయింది, ప్రయోజనం ఏం లేకుండా అయిపోయింది. ఇప్పటికైనా కూడా ఈ ప్రాంతంలో ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా ప్రాంతాలకు మంచి వరంగా మారే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ ఈ ప్రాణహిత నీళ్లు సస్యశ్యామలం చేసే అవకాశం ఉంది. నేను డాక్టర్ రియాజ్.